శిరసు వంచి నమస్కారం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఆకలి తీర్చే ఈ అన్నమే అమ్మ కరుణకు రూపమయ్యే నిదానం. ఈ జన్మకే కాదు 7 జన్మల వరమయ్యే. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వారాహి తల్లి ఆశీర్వాదం మీ ఇంట నిలవాలి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఒక గింజ అన్నం పెట్టిన వారే లోకాన్ని నిలబెట్టిన వారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కాకినాడ కొవ్వూరు వారాహిపీఠంలో ఉన్నాము. ఈ రోజు మన వారాహిపీఠంలో శుక్రవారం కావడంతో చాలా అధిక సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు మన వారాహిపీఠంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము. శివాని యుఎస్ నుంచి అన్నమాట ఒక అన్నదాత. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే పవన్ గారు యుఎస్ నుంచి. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే మణిప్రియ యుఎస్ నుంచి అన్నమాట. వీళ్ళు ముగ్గురు ఈ రోజు మన వారాహిపీఠంలో అన్నదాతలు అన్నమాట. చూసారా మన అమ్మవారు మహిమలు మన తెలుగు వాళ్ళు యుఎస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ చేరిందనమాట. మనం ఎంతో ఆనందించదగ్గ విషయం, గొప్ప విషయం ఇదంతా కూడా. ఇలా మీ ముగ్గురికి కూడా ఇలాగే ఆ వారాహి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఎవరైనా అన్నం పెడితే మనం ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా. కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? అన్నదాత 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 సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.